వెల్కమ్ బ్యాక్ టు వాణి కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు హైదరాబాద్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను, వచ్చేయండి. హైదరాబాద్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్ 2 kg చికెన్ తీసుకున్నానండి నేను. 500 ml పెరుగు, 3 tablespoon సాల్ట్, 3 tablespoon కారం, 3 tablespoon పసుపు, 3 tablespoon ధనియా పౌడర్, 2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 tablespoon గరం మసాలా, 500 ml ఆయిల్, కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట, 5 ఆనియన్ తీసుకున్నాను, ఆల్ స్పైసెస్, 5 పచ్చిమిర్చి, 4 లెమన్. ఫస్ట్ మనం ఆనియన్ ఫ్రై చేసుకుందామండి. గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఈ 500 ml ఆయిల్ ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ 500 ml ఆయిల్ మనం ఆనియన్ ఫ్రై చేసుకోవడానికి, చికెన్లో యాడ్ చేసేసుకోవడానికి సరిపోతుందండి. ఆయిల్ వేడైందండి. మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో యాడ్ చేసేసుకుందాం. త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి నేను. 3 tablespoon సాల్ట్, 3 tablespoon పసుపు. ఇది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 2 tablespoon యాడ్ చేసేసుకుంటున్నాను. 3 tablespoon ధనియా పౌడర్, 1 tablespoon గరం మసాలా, ఆల్ స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఒకసారి కలుపుకుందామండి. ఈ మసాలా అంతా పీసెస్ పట్టేలా కలుపుకుందాం ఫస్ట్. ఇప్పుడు 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను. 2 kg హిసాబ్తో ఇది కట్ చేసి ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇంకొకసారి కలుపుకుందామండి. ఈ మసాలా అంతా పీసెస్ బాగా పట్టేటట్లు కలుపుకుందాం. ఇప్పుడు మనం 4 లెమన్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు 4 లెమన్ యాడ్ చేసేసుకుందామండి. 1 kgకి 2 లెమన్ పడుతుందండి. నేను 2 kg తీసుకున్నాను కాబట్టి 4 లెమన్ యాడ్ చేసేసుకున్నాం. ఒకసారి లెమన్ యాడ్ చేసుకున్నాం కదండి, మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు 500 ml పెరుగు యాడ్ చేసేసుకున్నాం. పెరుగు లాస్ట్లోనండి. మన మసాలా అంతా మంచిగా పీసెస్ పట్టిన తర్వాత పెరుగు యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే సప్పగా అయిపోతుంది పీసెస్. ఒక 15 minutes వదిలేద్దామండి. తర్వాత ఆనియన్ యాడ్ చేసి ఆయిల్ యాడ్ చేసేసిన తర్వాత ఇంకొక 15 minutes వదిలేద్దాం. ఇప్పుడు వాటర్ పెట్టుకుందామండి. మనకు 2 kg రైస్కి ఎంత సరిపోతుందో బాయిలింగ్కి అంత వాటర్ పెట్టుకోండి. వాటర్ పెట్టుకున్నాం కదండి, ఆల్ స్పైసెస్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి, కొద్దిగా పుదీనా. 1 tablespoon గీ యాడ్ చేస్తున్నానండి నేను. గీ లేకపోతే ఆయిల్ యాడ్ చేసేసుకోండి. వాటర్లోకి పింక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. 3 tablespoon సాల్ట్, హాఫ్ లెమన్ యాడ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే రైస్ పొడి పొడిగా వస్తుంది. లేకుంటే ఇందులోనే యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిందండి, ఇందులో యాడ్ చేసేసుకుందాం. నేను ఆనియన్ యాడ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఒక 150 ml ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదండి, ఒకసారి మంచి కలుపుకుందాం.
ఇప్పుడు ఈ స్టేజ్లో కారం కానీ సాల్ట్ కానీ ఏమైనా తక్కువ ఉందేమో చూసుకుందామండి ఒకసారి. బాగుందండి, సరిపోతుంది. ఈ మెజర్మెంట్తో 2 kgs చేసుకోవచ్చండి. హాఫ్ అన్ అవర్ మ్యాగ్నెట్ కోసం వదిలేద్దాం. 2 kgs బాస్మతి రైస్ తీసుకున్నానండి. 2 times వాష్ చేసుకున్నా. వాటర్ ఒకసారి చూద్దామండి. మన వాటర్ బాయిలింగ్ అయింది. ఇప్పుడు ఈ రైస్ యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. మన రైస్ 75% బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుందామండి. రైస్ చూద్దామండి ఒకసారి. బాయిల్ అయిందండి. ఇప్పుడు రైస్ని మనం తీసేసుకుందాం. రైస్ తీసేసుకున్నాం కదండి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి రైస్ని యాడ్ చేసేసుకుందాం మనం. ఇప్పుడు మనం కలర్ యాడ్ చేసుకుందామండి. ఆనియన్ యాడ్ చేసుకుందామండి. పుదీనా, కొత్తిమీర, కొద్దిగా కాజు యాడ్ చేసుకుందాం. కాజు ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకున్నాం కదండి. హై ఫ్లేమ్లో 15 minutes, లో ఫ్లేమ్లో 10 minutes పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. మన దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మన దమ్ బిర్యానీ రెడీ అయిందండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం. ఓపెన్ చేద్దామండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి ఒక ప్లేట్లోకి. ఎంతో టేస్టీ అయిన హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్. ఒకసారి టేస్ట్ చూద్దామండి బిర్యానీ. చాలా టేస్ట్ అయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.